ఆత్మ ప్రణామములండి. సంతోషం, సంతోషం, సంతోషం అండి. వినిపిస్తుందండి? క్లియర్ ఉంది మేడం. కంటిన్యూ చేయండి. నా పేరు రాజేశ్వరి. మాది భీమవరం అండి. నేను హైదరాబాద్ వచ్చి 7 ½ ఇయర్స్ అవుతుంది. హ్మ్. కూకట్పల్లి సెంటర్ దగ్గర ఉండేదాన్ని. మాక్సిమం అందరికీ తెలుసు. కరోనా టైంలో హ్మ్. 108 రోజులు ఆగకుండా మెడిటేషన్ చేయాలని మేము మామూలుగా అంటే అప్పుడు లక్ష్మి మేడం ఏమో పిరమిడ్‌లో పెడితే, సరే పిరమిడ్‌లో అందరూ చేస్తున్నారు. మనం ఇళ్ళ దగ్గర చేస్తామని, మా వరకు అనుకుని మేము ఇలాగ ఆగకుండా 108 రోజులు మేము చేయటం జరిగిందండి. ఆ టైంలో నైట్ అంతా నేను చేసేదాన్ని. పగలు అందరూ ఎవరికి చెప్తే వాళ్ళు ఆ గ్రూప్ అంతా కూర్చునేవారు. నైట్ అంతా నేను అట్లా కూర్చునేదాన్ని. ఆ టైంలో నాకు ఒక మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వచ్చినప్పుడు ఏంటని చూస్తే 7 అవర్స్ కూర్చోవాలి మెడిటేషన్‌లో అని మెసేజొచ్చింది. అది నేను వాళ్ళకి ఫోను జేశాను ఏంటని. ఇలా నేను మా గ్రూప్ నిమిత్తం మేము కూర్చుంటున్నాము. మీరు 7 గంటలు కూర్చోవాలన్నారు. ఓకేనా నేను కూర్చోవచ్చా అని అడిగితే, పర్వాలేదండి ఏదైనా మెడిటేషనే అన్నారు. అప్పుడు నేను విశ్వ చైతన్య స్థితి అని గ్రూప్‌లోకి వెళ్ళటం జరిగిందండి. వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యి 7 గంటలు మెడిటేషన్ చేయటం. అప్పుడు ఒక 1 ఇయర్ చేసినట్టున్నాం. 1 ఇయరో గుర్తులేదు. 8 మంత్స్ ఎన్ని రోజులో చేశామండి. ఆ విధంగా నేను విశ్వ చైతన్య స్థితి అనే గ్రూప్‌లో కేవీ రావు గారని వైజాగ్. ఆయన గురువుగారండి దానికి. వెళ్ళటం జరిగింది. అంత క్రితం నేను ఎప్పటినుంచో ధ్యానం చేసేదాన్ని. కానీ నేను ఈ గ్రూప్‌లోకెళ్ళిన తర్వాత చాలా వరకు ఒక్కొక్కటి అంటే మేము గ్రూప్‌గా మాట్లాడుకోవటం, చాలా వరకు మమ్మల్ని మేము స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ చాలా మార్పు. ధ్యానం చేసాము. ఎప్పటినుంచో చేసాము. చాలా ధ్యానం చేసాము. ర్యాలీలకెళ్ళేవాళ్ళము. భీమవరంలో ఉండగా క్లాసులకెళ్ళేవాళ్ళం. చాలా బిజీగా ఉండేదాన్నండి. ఎప్పుడు గూడా పరుగులు పెడతా ఉండేదాన్ని. అటువంటిది మాక్సిమం నేను పరుగులు చాలా వరకు తగ్గినియి. ఈ మెడిటేషన్ చేసుకోవటము, ఈ సజ్జన సాంగత్యంలోకి వెళ్ళటము, ఇంకా ఈ ప్రశాంతంగా ఉండటము. ఏంటంటే ఇప్పుడు ఒక మార్పు కావాలి. మనం ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికెళ్ళాలి అంటే ఇన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాం. మనం మనం అనుకున్నవన్నీ సాధించగలిగామా? మనలో ఏమైనా మార్పొచ్చిందా? అని చూసుకుంటే కాదు అనేది అర్థమైన తర్వాత ఇప్పుడు ప్రతి క్షణం స్వాధ్యాయం చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఎన్నో మార్పులు చూస్తూ విశ్వ చైతన్య స్థితి అన్నాను కదండీ! ఇది ఏంటంటే 7 శరీరాలు అదే సప్త శరీరాలు, సప్త చక్రాలు, సప్త రంగులు, సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్త మాతృకలు, సప్త స్వరాలు ఇవన్నీ కలిసి ఒక గ్రూప్‌గా చేసి ఇదే విశ్వ చైతన్య స్థితి అని పేరు పెట్టారనమాట అండి సార్ కేవీ రావు గారు. ఆయనకి ఒక మెసేజ్ వచ్చిందంట. అది పేరు పెట్టారు. ఇప్పుడు మేము అందులో ఉంటూ అందరం అద్భుతంగా అప్పుడప్పుడు వేరే హిమాలయాస్ గాని పౌర్ణమి ధ్యానానికని గాని వెళ్తూ ఉంటాము. ఇంక ప్రతిరోజు ఎవరికి ఖాళీ ఉన్నప్పుడు కొంతమంది మిస్ అయినా అలా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేసుకుంటూ ఇంక మా పనిలో మేము ఉంటున్నాం అనమాట అండి. కానీ నేను ఎప్పటినుంచో ధ్యానం చేసిన మార్పనేది నాకు ఇందులోకొచ్చాకనే అర్థమైందనమాట అండి. ఓకే. ఇంకా మనం సప్త శరీరాల గురించి చెప్పమన్నారు. ఇప్పుడు మనం సప్త శరీరాల గురించి ఫస్ట్ శరీరం గురించి మాట్లాడుకుందామండి. మేడం వినిపిస్తుంది కదండీ ఇంకా? క్లియర్ మేడం. ఏదైనా ఉంటే నేను ఆ! వెంటనే చెప్తాను మీకు. ఓకే. ఓకే. ఓకేనండి అయితే. అయితే ఈరోజు మనం భౌతిక శరీరం గురించి మాట్లాడుకుందామండి. అంటే ఈ భౌతిక శరీరం అంటే అన్నమయ శరీరం అంటాము, భౌతిక దేహం అంటాం, ఏదైనా అంటాం. ఈ మానవ దేహం 7 శరీరాల సముదాయం అనమాటండి. ఇది అందరికీ తెలిసిందే. 7 శరీరాల సముదాయం అని. మనం భూమి మీదకి జన్మ తీసుకునే ముందే ఈ 7 శరీరాల్లో మొదటి 3 శరీరాలు కూడా తయారవుతాయండి. ఈ 3 శరీరాలు తల్లి గర్భంలోనే తయారవుతాయి. వాటిలో మొదటి శరీరం ఏంటంటే భౌతిక శరీరం. మన కంటికి కనపడే శరీరం అనమాట. కాపోతే కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో గాని, కొన్ని బుక్స్‌లో గాని వేటిలో అయినా సరే ఈ మొదటి శరీరాన్ని వదిలేసి రెండో శరీరం నుంచే మొదలుపెడతారు.
అంటే భౌతిక శరీరం అందరికీ కనిపించేదే కదా! దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోకుండా అంటే దేహమే దేవాలయం అనే జ్ఞానాన్ని కలిగి ఉంటారు అందరూను. అందు గురించి ఏం చేస్తారంటే రెండో శరీరం నుంచే ప్రస్తావించడం జరుగుతదనమాట. కానీ మనకి మిగతా 6 శరీరాల గురించిన జ్ఞానం తెలుసుకోవాలంటే ముందుగా భౌతిక శరీరం గురించిన పూర్తి అవగాహన వస్తేనే మనకి మిగిలిన శరీరాల గురించి అర్థమవుతుందనమాట అండి. ఎందుకంటే ఈ భౌతిక శరీరంతో మనం పూర్తిగా మమేకం అయ్యి ఏకత్వం చెందుతున్నామా? లేదో మనకే అర్థమవ్వాలి. ఎప్పుడైతే మనం ఈ భౌతిక శరీరంతో పూర్తిగా ఏకత్వం చెంది మమేకం అవుతామో, అప్పుడు మాత్రమే మన రెండో శరీరం ఎరుకలోకొస్తది. కానీ మనం ఎంతవరకు ఈ భౌతిక శరీరంతో మమైక్యం అవుతున్నాం అనేది మనం తెలుసుకుంటే ఇప్పుడు మనందరం ఉన్నవాళ్ళం మనలోకి మనం వెళ్ళి ఓహో ఇవన్నీ మనం చేస్తున్నామా అనేది అర్థమైతే మనం ఎంతవరకు మమైక్యం అవుతున్నామో మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఎరుకలోకి వచ్చి అనుభవంతో పాటు అవగాహన పొందుతాం అన్నమాట. ఎప్పుడు దీనికి మమైక్యం ఏకాత్మం చెందితేనే. ఎప్పుడు ఇది ఏకాత్మం చెందేది? ఇప్పుడు మనం ఒక స్నానం చేస్తున్నామండి. స్నానం చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఏదో స్నానం చేసేము, గబగబా చేసేము, వచ్చేమని కొంతమంది లేట్‌గా కూడా చేస్తారు. కానీ ఎంతమందిమి మనం స్నానం మన శరీరంతో అనుభూతి చెందుతూ చేస్తున్నామా? చక్కగా మన శరీరాన్ని దాన్ని గమనించుకుంటూ ఈ శరీరంతో అద్భుతంగా ప్రతి ఒక్క కణాన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్ని రోజులు ధ్యానం చేసినా అది అర్థం కాలేదండి. కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఎంతుందో మన శరీరంలోనే ఎంతుందో అసలు ప్రతి దానికి ఎంత విధి ఉందో, ప్రతి దానికి ఎంత థాంక్స్ చెప్పాలో ప్రతి వస్తువుకి ఇవన్నీ అర్థమవుతున్నాయన్నమాట. అయితే మనం కాఫీ తాగుతున్నాం. కాఫీ తాగేటప్పుడు ఏదో గబగబా తాగుతున్నాం. లేతే సినిమా చూస్తా తాగుతున్నాం, టీవీ చూస్తా తాగుతున్నాం తప్ప మనతో మమైక్యమయ్యి ఏం చేస్తున్నాం? మనం కూరగాయలు కోస్తున్నాం. ఏ పని చేసినా సరే అంటే మనలోకి మనం వెళ్తే మనకు అర్థమవుద్ది. అందరూ అలా చేస్తున్నారా అని కాదు. ఎంతమంది ఇలా చేస్తున్నామో తెలుసుకుంటే ఎందుకంటే మన భౌతిక దేహంతో మనం మమైక్యం అయితేనే కణమయన్నీ కూడా మనం అద్భుతంగా కణవాటిలతో కూడా కలవగలుగుతాం అన్నమాట. మనం ధ్యానం చేసే వాళ్ళందరికీ అర్థమవుద్ది. ఎందుకంటే భౌతిక శరీరంతో రెండవ శరీరం మన మమైక్యం అవుతూ తెలియాలంటే మన భౌతిక శరీరం తేలిగ్గా మన ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానులందరికీ తెలిసిందే ఇది. చక్కగా చాలా తేలిగ్గా అవుతది. లేదంటే చాలా వెయిట్‌గా అవుతది. వెయిట్ లాస్ అవుతది. లేపోతే మనం ఎగిరిపోతున్నట్టు ఉంటది. గాల్లో తేలినట్టు ఉంటది. ఇవన్నీ కూడా ధ్యానం చేసినప్పుడు భౌతిక శరీరం చేసే పనులన్నమాట. ఇవి మామూలుగా ఉన్నప్పుడు చేయలేకపోతున్నాం కదా! ధ్యానం చేసినప్పుడు ఎందుకు జరుగుతుందంటే, మనం ధ్యానం చేసినప్పుడు రెండో శరీరము ఎరుకలోకొస్తుందనమాట అండి. ఆ సూక్ష్మ శరీరం ఎరుకలోకొస్తుంది. అందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత సూక్ష్మ శరీరయానం కూడా చేస్తున్నామనమాట. ఆహ్, ఎ ఎప్పుడైతే మనం భౌతిక శరీరంతో చక్కగా అద్భుతంగా మమైక్యమై ఉంటామో, అప్పుడు ధ్యానంలో కూడా చాలా అద్భుతంగా ఉంటాము అనేది ఇప్పుడు అర్థమవుతుంది. నా వరకు నేను చాలా రోజులు ధ్యానం చేస్తున్నాం కదా! ఈ ఈ శరీరం ఏముందిలే, ఈ కనిపించే దేహానికి పెద్ద వాల్యూ ఇవ్వవసరం లేదు అన్నట్టుగా నేను మాటల్లో కూడా అనేదాన్ని. దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. అలా ఇలాగ అనుకునేవాళ్ళం అనమాట అండి. ధ్యానం చేస్తే సరిపోద్ది అనేసి. అది కాదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మనం భౌతిక శరీరం గురించి పూర్తి అవగాహన తెలిసినప్పుడు మనం మిగతా శరీరాలకు సంబంధించిన అవగాహన కూడా తెలుస్తదనమాట. దీని గురించి తెలిస్తేనే మిగతా ఆటిల గురించి తెలుస్తది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ శరీరాలన్నీ కూడా మన లోపలే ఉంటాయి. ఎక్కడో బయట ఉండవండి ఈ శరీరాలన్నీ. చూడండి కొన్ని డయాగ్రామ్స్‌లో గాని, ఈటిలో గాని గీస్తారు. ఎలాగా లేయర్స్ లాగా ఫోటోలో చూపిస్తాడనమాట. కానీ అలా ఆ ఫోటోల్లో ఉన్నట్టుగా కాకుండా మనం అన్నీ మనలోనే ఉంటాయి. ఈ శరీరంలోనే ఉంటాయి మిగిలిన ఈ శరీరాలు కూడా. అవెలా ఉంటాయంటే ఒక లైన్‌గా మనం గీత కొట్టి 1, 2, 3, 4, 5 వరుసనే గీత కొట్టి వరుసనే ఏస్తే ఆ లైన్ మీద ఆ గీత మీద అంకులు లైన్‌గా ఉంటాయి. కానీ అలా ఉండవు ఇవి. 1 ఏసి మళ్ళా ఇలా క్రాస్‌గా గీత కొట్టి 2 మళ్ళా పైకి క్రాస్‌గా గీత కొట్టి 3 మళ్ళా కిందకి క్రాస్‌గా గీత కొట్టి 4 ఇట్లా ఏస్తే ఎలా ఉంటదో వంకర టింకరగా. అంటే క్రమం, క్రమం తప్పి క్రమంగా ఉండకండా అస్తవ్యస్తంగా అలా ఉంటాయన్నమాట మన శరీరాలు. ఒక క్రమంలో ఉండవు. ఒక స్ట్రెయిట్‌గా ఉండవన్నమాట. అస్తవ్యస్తంగా ఉంటాయి. క్రమం తప్పి ఉంటాయన్నమాట. అందు గురించి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి భౌతిక శరీరం ఎరుకలోకొచ్చినప్పుడే ప్రాణమయ శరీరం ఎరుకలోకొస్తదండి. ఇందాక మనం అనుకున్నాం కదా!
ధ్యానం చేసినప్పుడు మనకు తెలుస్తుంది. అలాగే దాని తర్వాత మానసిక శరీరం. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఎరుకలోకొస్తాయి. అంటే ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వంతెన ఉంటది చూడండి. అలా ఒక వంతెన లాగా అన్నమాట. అంటే ఒక శరీరం ఇంకొక శరీరానికి కనెక్టివిటీ కలిసి ఉంటాయన్నమాట. ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి కనెక్టివిటీ ఉంటది. అప్పుడు ఆ వ్యక్తి సమాధి స్థితికి పొందుతాడు. ఇప్పుడు సమాధి స్థితికెళ్ళిపోవాలంటే మనం ఎంతుందో మనం అర్థం చేసుకోవాలి. ఆ సమాధి స్థితి పొందాలంటే ఆ వ్యక్తి మానవ దేహం గురించి ముందు ఈ భౌతిక దేహం గురించి మనం పూర్తి అవగాహన కావాలి. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే 3 శరీరాలకు సంబంధించిన బీజం ఏర్పడుతుంది. మొదటి 7 సంవత్సరాలు భౌతిక శరీరంలోనే ఉంటాం మనం. మిగతా శరీరాలు బీజ రూపంలో ఉంటాయి. అంటే ఇప్పుడు మొన్న మేము శ్రీశైలం ట్రెక్కింగ్‌కెళ్ళామండి. ట్రెక్కింగ్‌కెళ్ళినప్పుడు అందరూ నడిచెళ్తుంటే అక్కడ ఒక చేనులాగా ఉంది. పైకేమీ లేదు. మట్టిలాగానే ఉంది. మేమందరం ఎళ్ళిపోతుంటే అక్కడ కొంతమందుండి అమ్మ అటెళ్ళకండి. అవన్నీ విత్తనాలు వేశారు అవన్నీ అన్నారండి. కానీ మాకు కనిపించలేదు. పైన మామూలుగా మట్టుంది. కానీ అక్కడ విత్తనాలున్నాయా అంటే ఉన్నాయి. కానీ మాకు కనిపించలేదు. అంటే బీజ రూపంలో అక్కడ ఉన్నాయన్నమాట. అలాగే ఇవి కూడా అంతే. ఏ భౌతిక రూపంలో ఉంటూ మిగిలిన శరీరాలు ఏంటంటే బీజ రూపంలో ఉంటాయన్నమాట. మొదటి 7 సంవత్సరాలు బుద్ధి, భావాలు, కోరికలు పెరగవు. పరిణితిగా ఉంటాయన్నమాట. ఇవేమీ పెరగని మూలనే. ఎప్పుడు కొంతమంది ఎప్పుడు భౌతిక శరీరంలోనే ఉంటారు. అసలు మిగిలినవి ఎదగవన్నమాట అండి. అంటే మనం అంటాం చూడండి చాలా మందిని. జంతువులాగా ఉన్నారంటారు కొందరు. కొందరు ఇటు మనిషి పెరిగాడు గానీ బుద్ధి పెరగలేదంటాం. తర్వాతేమో ఈడికి ఎంతసేపు తిండి, నిద్రే అంటాం. కొంతమంది శరీర అవరోధం వల్ల కొంతమందికి ఎదగవు. అలాగా అలాగే ఉండిపోతారనమాట. తర్వాత 7 సంవత్సరాల నుండి 14 వయసు వరకు ప్రాణమయ శరీరం పెరుగుతుంది. 7-14 వరకు మిగతా శరీరాలు లేవా అంటే ఉన్నాయి అవి కూడా. లేకుండా ఏమీ లేవు. కానీ వాటి ఉనికిని ప్రకటించవు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయనుకోండి. కొన్ని వర్డ్స్‌లో ఒక అక్షరం సైలెంట్ ఉంటది. అది లేదా అంటే ఉంటదండి. అది లేనిదే ఆ వర్డ్ లేదు. కానీ సైలెంట్ అన్నమాట. సైలెన్స్ అంటారు దాన్ని. అలాగే ఇవి కూడా ఉంటాయి. కానీ ప్రకటించవన్నమాట. ఉనికిని ప్రకటించవన్నమాట. అది. భౌతిక శరీరము అణువుల సముదాయం. మన భౌతిక శరీరం ఏంటంటే కొన్ని వేల లక్షల అణువుల సముదాయం అని అందరికీ తెలుసు. మనం ఏ విధంగా అయితే మన ఆత్మ పునరపి జననం, పునరపి మరణం పొందుతూ అనేక జన్మలు తీసుకుంటది కదా! ఇప్పుడు చూడండి ఎంతో మన ఆత్మ ఎదుగుదల కోసం ఇప్పుడు 400 సంవత్సరాలు దాటిన తర్వాతే మనం ధ్యానం అనే స్థితి అందుతుంది. ధ్యానం అనేది దొరుకుతుంది. 400 జన్మల తర్వాత. సంవత్సరాలు కాదు సారీ. 400 జన్మల తర్వాతే మనం ఆత్మ అనేది ఆధ్యాత్మికం అనే దాంట్లోకి అడుగు పెడతాము అని ఆహ్, మనకి ఇది పత్రి సార్ చెప్పారు. తర్వాత నేను భీమవరం నుండిగా రాఘవరావు గారు చెప్పేవారు. ఎవరు చెప్పినా 400 జన్మల తర్వాతే అని చెప్పారండి. చెప్పిన తర్వాత మనం ఆధ్యాత్మికంగా వచ్చాము, ధ్యానం చేసుకుంటున్నాము. అయినా సరే మనం ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు పొందుతూ ఇంకా మంచి మాస్టర్ ఉన్నారేమో, లేతే ఇంకా మంచి క్లాసులున్నాయేమో, లేతే ఇంకా వేరే సబ్జెక్టులున్నాయేమో అని ఎన్నో చేస్తున్నామండి. ఎందుకంటే మన ఆత్మ ఎదుగుదల కోసం. మన ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటం కోసం ఎన్నో చేస్తున్నాం మనం. అలా ఈ భౌతిక దేహం కోసం, ఈ ఆత్మస్థితి పెరగటం కోసం ఇవన్నీ చేస్తున్నాము. సేమ్ అలాగే మనలో ఉన్నటువంటి కణాలు కూడా నాకిప్పటి వరకు తెలీదండి. మరి అందరికి తెలుసో లేదో, కణాలు కూడా అంతే ఇదిగా అవి పరితపిస్తాయి అనేది ఇప్పుడు అర్థమవుతుందనమాట మనకి. ఎలా అయితే మనం అంత అద్భుతంగా ఇయన్ని అనుభవాలు పొందుతూ ఆ విధంగా కోరుకుంటున్నామో, మనలో ఉన్న ఈ అణువులు కూడా అనేక సార్లు మరణిస్తూ, జన్మిస్తూ అవి కూడానంటండి వేళ్ళలో మన కాళ్ళు ఉంది కదండీ! ఆ వేళ్ళలో నుంచి స్టార్ట్ అవుతదంట. ఆ వేళ్ళలో ఉన్నటువంటి అణువు దాని అనుభవ సారాన్ని పొందుతూ మెదడులో ఉన్న కణంగా ఎదగటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తదంటండి. మనం ఎలా అయితే చేస్తున్నామో ఎన్నో ప్రయత్నాలు సేమ్ ఆ అణువు కూడా అలాగే చేస్తదంట. అణువులు అంటే మీకు ఐడియా ఉండే ఉంటది. ఇప్పుడు మన అవతార్ బాబాజీ గాని, యోగానంద్ గారి గురించి గాని మనం అనుకున్నప్పుడు ఎప్పుడు కొంతమందికి ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ అణువులన్నీ ఒకసారి
కలిసి అణువులు విడిపోతారు ఎప్పటికప్పుడు అవసరం లేనప్పుడు. అవసరమైనప్పుడు ఆ అణువులన్నీ ఒక చోట చేరి కలుస్తారు అని చెప్తారండి. ఇవి చాలా సినిమాల్లో కూడా చూసాం మనం. ఒక మనిషిని ఇలా తీసుకురావటానికి ఒక మాస్టర్ అవనివ్వండి, ఒక గొప్ప వ్యక్తిని తీసుకురావటానికి ఇలా నెమ్మదిగా చిన్న చిన్న ముక్కల రూపాల్లో ఒక పెద్ద వ్యక్తిగా చూపించడానికి ఎన్నో అణువులు, ఎన్నో కణాలు అలా సమూహంగా చేసినట్టు చూపిస్తారనమాట. ఇప్పుడు మనం చెప్పుకునేదదే. ఆ అణువులు ఏ విధంగా అయితే ఒక ఆత్మ మన పరిణితి క్రమంలో యువాత్మ నుంచి ఆహ్, బాలాత్మ నుంచి యువాత్మ, యువాత్మ నుంచి ప్రౌఢాత్మ, ప్రౌఢాత్మ నుంచి వృద్ధాత్మ వరకు చేరటానికి ఎన్నో మనం చేస్తున్నాం అనమాట. అదే విధంగా సేమ్ ఒక కణం కూడా చేస్తదంటండి. కానీ ఆ విషయం ఇప్పుడు దాకా నాకైతే అవగతం అవ్వలేదు. చాలా వరకు నాకు తెలీదనమాట. ఒక కణం కూడా ఎంత అద్భుతంగా ప్రతి క్షణం పుడుతూ, చస్తూ, పునరపి జననం, పునరపి మరణం అనుకుంటూ, తన ఎదుగుదలకే తను ఎన్నో అనుభవాల సారం పొందుతూ, నెమ్మదిగా అది మెదడులో కణంగా అంటే మనం ఇప్పుడు ఒక మోక్షం అవనివ్వండి, ఒక ముక్తి అవనివ్వండి, ఒక ఎన్‌లైటన్‌మెంట్ అవనివ్వండి, ఏదోటి అనుకుంటున్నాం. ఏదోటి కావాలని అందరం ఇంత పరితపిస్తున్నాం. అలాంటి స్థితికి చేరాలి. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అని ఎలా అనుకుంటున్నామో, ఒక కణం కూడా అలాగే కోరుకొని తన స్థితి ఏంటంటే, ఈ మెదడులో ఉన్న కణంగా వెళితే తనకు ముక్తొచ్చినట్టనమాట. ఆ కణం అంత పరితపిస్తదంట. ఈ ఇది ఎప్పుడంటే ఒకసారి పత్రిజి సారు హైదరాబాద్‌లోనో క్లాస్ పెట్టారు. ఆ క్లాస్‌కి వెళ్ళినప్పుడు నేను విన్నది ఎప్పుడు మర్చిపోనండది. అది కూడా ఎందుకంటే ఒక కిడ్నీ పేషెంట్. చాలా సివియర్‌గా కిడ్నీ ప్రాబ్లము ఆమె బాడీ వెకెట్ చేస్తారన్నటువంటి ఆవిడ ధ్యానం చేసి క్లియర్ చేసుకున్నారని చెప్తే అప్పుడు పెట్టినప్పుడు ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే సారు ఒక పారుదలయ్యే నీళ్ళలో కాళ్ళు పెడితే, ఈ కాళ్ళు కావు. ఈ నీళ్లు కావు అన్నారు. ఫస్ట్ అర్థం అవ్వలేదు. ఆ తర్వాత అర్థమైంది. ఏంటంటే నీళ్లు ఒక చెరువైతే అక్కడే ఉంటాయండి. కానీ ఈ నీళ్లు పారుతా ఉండటం వలని నీళ్లు వెళ్ళిపోతా ఉంటున్నాయి కాబట్టి, ఆ నీళ్లు ఈ క్షణం వచ్చిన నీళ్లు మరుక్షణం ఉండవు. మరుక్షణం వచ్చిన నీళ్లు ఆ తర్వాత ఉండవు. అలాగే ఈ కాళ్ళు కూడా కాళ్ళు కావంటే, ఈ కాళ్ళలో ఉన్నటువంటి అణువులు కూడా ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూ, ప్రతి క్షణం అవి ఈ క్షణం చనిపోతే నెక్స్ట్ బ్రతుకుతా ఉంటాయంట. అందుకు అవి కావు అన్నారనమాటండి. మనం, మనం డాక్టర్ల ద్వారా విన్నామండి, లేకపోతే ఎవరి ద్వారా విన్నామండి. మనం ఏమనుకుంటాం ఒక అనారోగ్యం వస్తే ఇది ఎప్పటికీ తగ్గదు. ఇది ఇలాగే ఉంటది. మందులు వాడాలి ఇవన్నీ చెప్తారు. చెప్పినప్పుడు కొంతమంది మాస్టర్స్ ఎప్పుడూ చెప్పిన విషయాలు కూడా ఇవి. ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈ కణాల అణువులు ఎప్పటికప్పుడు చనిపోతూ ఉంటాయి. కొత్త కణాలు పుడతాయి. అందుకు మనకొచ్చినటువంటి అనారోగ్యము అలా అనారోగ్యంగా ఉండాలని లేదు. అద్భుతంగా చక్కగా మన శరీరమే తనకు తానే కొత్తగా ఒక మంచి సంపూర్ణ ఆరోగ్యంగా తెచ్చుకునే శక్తి మన శరీరానికే ఉంది అనేది తెలుసు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతీదీ లోతులకెళ్ళేసరికి అర్థమవుతుందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క కణము పుడుతూ, చస్తూ, బ్రతుకుతూ ఉన్నప్పుడు మన శరీరంలో మార్పొస్తుంది కదా అనేది తెలుస్తుందనమాట. ఈ అణువులేంటంటే ఈ దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికెళ్ళటానికి ఎంత అద్భుతంగా అవి అత్యున్నత స్థితి చేరుకోవటానికి నిరంతరము పరితపిస్తూ, మరణిస్తూ మళ్ళా కూడా ఆహ్, తన ప్రయాణాన్ని అలా సాగిస్తూనే ఉన్నాయి. కాళ్ళ వేళ్ళ దగ్గర నుండి మన పైకి మెదడు వరకు వెళ్తాకి ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి ఒక్క అణువు కూడా తన యొక్క జన్మ ఇంకా ఉన్నతంగా ఉండాలనుకుంది. మనం ఎలా ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటున్నామో, ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అద్భుతంగా, ఉన్నతంగా ఉండటానికి ఎన్నెన్నో చేస్తున్నారండి. అలాగే ప్రతి కణం కూడా అలాగే చేస్తుందంట. ఒక మెదటి కణంగా మారటం కోసం. నిరంతరం అనుభవాలు పొందుతూ కూడా చస్తూ బ్రతుకుతూ ఉంటుంది. ఈ మన మానవ దేహానికి ఒక శక్తి క్షేత్రం ఎలా ఉందో అలాగే ఒక కణానికి కూడా ఒక శక్తి క్షేత్రం ఉందండి. ఒక అణువుకు కూడా శక్తి క్షేత్రం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం అణువుతో అనుసంధానం అయ్యి ఉంటామో, అప్పుడే మన దేహం మన అధీనంలోకి వస్తదంటండి. మనం పూర్తి అధీనంలోకి రావాలంటే, ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు చూడండి. చాలా మందికి ధ్యానం చేస్తున్నారు. కానీ చాలా మందికి అనారోగ్యాలు తగ్గట్లేదు. చాలా మందికి అనారోగ్యాలు ఒక్క రోజు చేస్తేనే ఆహ్, ఎన్ని రోజుల నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నటువంటి అనారోగ్యం తగ్గిందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు చేసినా నాకు ఈ అనారోగ్యం తగ్గుతుంది, మళ్ళా వచ్చేస్తుంది అంటున్నారండి. మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంటే ధ్యానంలో ఎందుకంటే
మనం ప్రాణమయ శరీరంలో ఉంటున్నాం గానీ, భౌతిక శరీరంతో ఉండటం లేదు మనం. ఇది మొన్న ఈ మధ్య మా దగ్గరికి ఈ సబ్జెక్ట్ కూడా వచ్చిందనమాట. ఎందుకంటే మనం హ్మ్. ప్రాణమయ శరీరంతో ఉంటున్నామంటే ధ్యానం చేస్తూ ఇప్పుడు చూడండి మనం హ్మ్. ఎవరైనా మన ఇంటికొచ్చారంటే ఒక కాఫీ ఇవ్వాలనుకోండి, ఒక మంచినీళ్ళు ఇవ్వాలనుకోండి, కాఫీ గ్లాస్ అక్కడుంటది. మనం చూసుకోకుండా గబగబా అయ్యో! మన ఫ్రెండ్స్ వచ్చారు వాటర్ ఇద్దామని ఆ కాఫీ గ్లాస్‌ని క్లీన్ చేయకుండా మంచినీళ్ళు ఇచ్చినట్టయితే, ఆ వాటర్ అన్నీ కూడా ఈ కాఫీ యొక్క ఈ మరకలతో చిరాగ్గా ఉంటాయన్నమాట ఆ వాటరు. అది క్లీన్ చేయకుండా ఇచ్చినందుకు. అలాగే మన బాడీ కూడా మనలో ఉన్నటువంటివి ఏమి అంటే మనం స స మనలో ఉన్నటువంటి లోన ఉండి ఉంటున్నాయి. మనం ధ్యానం చేస్తున్నాము. ఎందుకింకా ఎవరు కూడా మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం అనుకుంటున్నామంటే ఇదే అన్నమాట. మనం స్వాధ్యాయం చేసుకుంటే ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నాము అనేది స్వాధ్యాయం చేసుకుంటే అప్పుడు అద్భుతంగా అర్థమవుద్ది. మనం ఎక్కడికక్కడ మన తప్పు మనకే తెలుస్తా ఉంటదన్నమాట. ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది. ఇంకా ఇంత ధ్యానం చేస్తున్నా చాలా మందికి మాకు కోపం పోలేదంటున్నారు. మాకు కామం పోలేదంటున్నారు. ఏది పోలేదంటున్నాము. ఎందుకంటే ఇవన్నీ ఇందువల్లే. మనం కాఫీ గ్లాస్‌తో వాటర్ ఇస్తే ఎలా ఉంటదో అలాగా. మనం అణువులతో అనుసంధానమై ఉంటే గనక అప్పుడు చక్కగా మన దేహం మన అధీనంలోకి వస్తదనమాట. మనం ఎంత ధ్యానం చేసినా అనారోగ్యాలు తగ్గకపోవటానికి కారణం అదే. భౌతిక శరీరం పట్ల మనం ఎరుక లేకపోవటమే. మనం భౌతిక శరీరంతో ఎప్పుడైతే మమైక్యమై ఉంటామో, కోటాను కోట్ల అణువులతో మమైక్యమై అవుతామనమాట. వాటిలతో మాట్లాడాలి. ఇదివరకెప్పుడో దాదాపు 7, 8 సంవత్సరాల క్రితమే మా అమ్మాయే అనేది. ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పటం, నాకు కడుపులో నొప్పొస్తే గనక నేను నా కణాలతో మాట్లాడుకుంటే నాకు కడుపులో నొప్పి తగ్గింది. అలాగా బయట వాళ్ళు ఎలా ఉన్నా ఇట్లా కొంతమంది తెలిసినోళ్ళు అనేవారు. తర్వాత నిన్న అనుకున్నప్పుడు భారతి మేడం కూడా అన్నారు. నిన్న మీకు చెప్పిన క్లాస్ చెప్పినావిడ ఆవిడ కూడా అన్నారు. మేడం నాకు కూడా చాలా సార్లు ఇది నాకు కూడా సుపరిచితమే. నేను కూడా నా కణాలతో మాట్లాడినప్పుడు తగ్గినవి అని. అలాగా కణాలతో మాట్లాడాలంటే ఈ క్షణం మనం ఇప్పుడు మన భర్త ఉన్నారో, మన పిల్లలున్నారో రోజు మాట్లాడకుండా మనకు అవసరం రోజు ప్రేమగా ఉండకుండా మనకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అంటే వాళ్ళు పట్టించుకోరు. అవునా కాదండి? అందరికీ తెలిసిన విషయమే ఇది. అలాగే మనం కణాలతో చక్కగా మాట్లాడకుండా, వాటిలతో మమైక్యం అవ్వకుండా, ఏదో మనకు అవసరమైనప్పుడు నువ్వు తగ్గు అంటే ఎట్లా తగ్గుద్ది? అందుకు మనం ఎప్పుడు మమైక్యమై ఉంటే అద్భుతంగా వాటిలతో మనకు కనెక్టివిటీ ఉంటది కాబట్టి, ఎప్పుడు మాట్లాడుతా ఉంటాం కాబట్టి, చక్కగా ఒక స్నానం చేసినప్పుడు గాని, ఎప్పటికప్పుడు ఒక కణాలతో కూడా మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నామో, అలాగే ఈ శరీరానికి ఇలా ఈ చెయ్యిని ఇలా అనుకోని ఇంకో చెయ్యి మీద చక్కగా మాట్లాడుతా ఉన్నామనుకోండి, ఎప్పటికి కూడా కనెక్టివిటీతో ఉంటామనమాట. మనలో ఉన్నటువంటి అణువులతో. అప్పుడు అద్భుతంగా అవి స్పందిస్తాయి. మనకి ఈ ఇప్పటి వరకు మనం ఈ సమాజం నుంచి వచ్చిన ఆలోచనలు గాని, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆలోచనలు కానీ, మన గత జన్మల నుంచి వచ్చిన సంస్కారాలు గాని, ఏవైనా సరే అంటే మనకు తెలిసి గాని, తెలియక గాని చాలా ఉంటాయి. ఆలోచన ధోరణిలో ప్రభావాలు. వాటిల వల్ల మన అణువుల సముదాయం మీద పడతదంటండి. ఇవన్నీ కూడా మన అణువుల మీదే పడతది. అవన్నీ గూడా. అలా పడటం వలన మనం ఎంతో ఉన్నతంగా వచ్చిన అణువుల సముదాయం కూడా మన భౌతిక శరీరం ఈ మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి ప్రభావితమయ్యి మన అణువుల ప్రకంపన తగ్గిపోద్దనమాట. తగ్గిపోయి ఈ అణువుల యొక్క ఓనర్ మనమే కదండీ! ఓనర్ అంటే యజమాని మనమే అవుతాం. మన బుద్ధి, ఆలోచన విధానం అన్నీ మనసు ఈ మార్పులు ఎందుకంటే కేవలం మన కణాల వల్లే, మన లోన ఉన్నటువంటి కణాల వల్లే మనలో ఉన్నటువంటి మార్పులు. ఇప్పుడు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి అంటే మన గత జన్మ సంస్కారం అవ్వనివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం అవనివ్వండి, చుట్టుపక్కల ప్రభావం అవనివ్వండి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఏదో ఒకటి చూసామండి. మన ఇంటికొచ్చిన తర్వాత మన మనసంతా అదే ఉందనుకోండి. అప్పుడేమవుతున్నాయి? మన అణువులు అయి తగ్గించేసి మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని కోల్పోతున్నాం అన్నమాట. అందు గురించి మన అణువులతో చక్కగా మనం ఎప్పుడు ప్రతి క్షణం అవేర్‌నెస్‌గా ఉంటూ ఆటిలతో మంచిగా మనం ఒక ఫ్రెండ్‌షిప్ మనం ఎవరన్నా వచ్చి మన ఇంటికి చిన్న హెల్ప్ చేత్తే మనం ఎంతో థాంక్స్ చెప్తామండి. ఎన్నో కృతజ్ఞతలు చెప్తాం. అటువంటిది మనలో ఉండి మనకి మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం
మనకి ఎంత సహాయ సహకారాలు అందిస్తుందో ఈ శరీరము. ఈ శరీరం అంటే ఈ లోన ఉన్నటువంటి అణువులు. అట్లాంటి ఈ అణువులు గాని, కణాలకు గాని మనం ఎప్పుడు కూడా ఒక థాంక్స్ చెప్పమండి. ఒక కృతజ్ఞతలు చెప్పము. ఎప్పుడైతే అవి చెప్తామో అవి కూడా స్పందిస్తాయనేది మనకు తెలిసింది గాబట్టి ఇప్పుడు మనం వాటిలతో చెప్తూ, వాటిలతో కనెక్టివిటీతో పక్కన ఫ్రెండ్స్‌తో ఎంతో కనెక్టివిటీగా ఉంటున్నామో, మన ఇంట్లో పిల్లలతో ఎంత కనెక్టివిటీగా ఉంటున్నామో, అలాగే అణువులతో కూడా మనం అంత కనెక్టివిటీగా ఉంటూ, అద్భుతంగా ఉంటే, మనం దీన్ని బట్టే ప్రతి ఒక్క శరీరము కూడా ఇరుకులోకొస్తది. అప్పుడు మనం ప్రతి దాంతో కూడా అద్భుతంగా ఉండగలుగుతానమాట. ఈ భౌతిక దేహం మనం భౌతిక దేహం గురించి పట్టించుకోము. అసలైందంతా ఈ భౌతిక దేహంలోనే, ఈ శరీరంలోనే ఉందనమాటండి. ఈ భౌతిక శరీరంలోనే అద్భుతంగా చూసుకుంటేనే, మన మిగిలిన శరీరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. మిగిలిన శరీరాలన్నీ యాక్టివేట్ అయితేనే మనం సమాధి స్థితిలో అద్భుతంగా ఇప్పుడు చూడండి మనం ఇందాక చెప్పుకున్నాం. ఒక వంతెనలాగా ఈ అన్ని శరీరాలు ఒకదానికొకటి యాక్టివేట్ అయితే అన్ని శరీరాలు కలిస్తేనే అది ధ్యానంలో మీ అందరికీ జరిగే ఉంటది. హ్మ్. నాకు తెలుసండి. అదేంటంటే మనం కూర్చున్నప్పుడు స్ట్రెయిట్‌గా నెమ్మదిగా టక్ టక్ మన లోన సౌండ్ వస్తా ఉంటది. వచ్చి స్ట్రెయిట్‌గా అయిపోతదండి మన బాడీ. స్ట్రెయిట్‌గా అయిపోయినప్పుడు చక్కగా ఎంత బావుంటదంటే ఆ స్థితి అది సమాధి స్థితి అనేది ఇప్పుడు తెలుస్తుంది. అలా ఉన్నప్పుడే సమాధి స్థితి వస్తదంటండి. ఎందుకంటే ఇప్పుడు మనం హిమాలయాలెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ ఋషులు, గురువులు వాళ్ళందరూ ఉంటారు కదా! మేము మీ దగ్గరికి ఒక 2 రోజులు ఉంటామని గాని, లేతే మీతో పాటు మేము ఒక రోజు ఉంటామని గాని అన్నప్పుడు, లేతే ఒక 4 రోజులు ఉంటామని గాని అన్నప్పుడు, వాళ్ళేమంటారంటే, "మీరు 3 గంటలు ధ్యానం చేయండి" అని బయట కూర్చోబెడతారంటండి. బయట కూర్చొని వాళ్ళు చెప్పినట్టుగా 3 గంటలు స్ట్రెయిట్‌గా కూర్చొని మనం ధ్యానం చేస్తే, వాళ్ళు చక్కగా 4 రోజులైనా, 5 రోజులైనా అక్కడ ఉంచుకుంటారంటండి వాళ్ళతో పాటు. అది ఎలా చేయాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! 7 శరీరాల యాక్టివేషన్‌లోకొచ్చి చక్కగా స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు ఒక వంతెనలాగా ఉన్నప్పుడు అది సమాధి స్థితి వస్తది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారనేది ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకు మనం అంత అద్భుతంగా తయారవ్వాలనమాట. ఈ భౌతిక దేహం గురించి అది. అయితే మనం దేహమే దేవాలయం. అది అందరికీ తెలుసండి. ఈట్లి గురించి ఒక్కసారి మళ్ళా రిపీట్ అనమాట. 6 శరీరాలకి మూలం ఈ భౌతిక దేహమే. ఈ భౌతిక దేహంలోనే 6 శరీరాలుంటాయండి. భౌతిక శరీరం ధ్యానంలో తేలిగ్గా ఉద్ది, ప్రాణమయ శరీరం అనుభూతిస్తదనమాట. భౌతిక శరీరం ధ్యానంలో తేలికైనప్పుడే మనకి ప్రాణమయ శరీరం అనుభూతి తెలుస్తది. మన అన్ని శరీరాలు కూడా బ్రిడ్జ్ లాగా కనెక్టివిటీ కలిగి ఉంటేనే సమాధి స్థితి పొందుతాము. అందుకనే ఇప్పుడు మనకర్థమవుతుంది. ఎన్ని రోజులు ధ్యానం చేసినా మనం అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాము అనేది. ఎరుకలో ఉండి ధ్యానం చేస్తేనే ఇవన్నీ జరుగుతాయనేది తెలుస్తుందనమాట. మనం మొదటి 7 సంవత్సరాలు కూడా భౌతిక శరీరం మాత్రమే పెరుగుతుంది. తర్వాత 7-14 ప్రాణమయ శరీరం పెరుగుతుందండి. ఈ భౌతిక శరీరం అనేక అణువుల సముదాయం అని తెలుసు. తర్వాత అణువులతో మాట్లాడితేనే అనారోగ్యాలు తొలగిపోతాయనేది మనకర్థమైంది. తర్వాత శరీర సృష్టికి కారణం అన్నరసం. అది మనందరికి తెలుసు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి పిండానికి తల్లి ద్వారానే, తల్లి తిన్న అన్నం ద్వారానే శరీరం తయారవుతుందనేది మనందరికీ తెలుసనమాట. మనం తల్లి గర్భంలో ఉన్నంత కాలం ఆ శరీరం అంటే ఆ పిండం బ్రతకడానికి తల్లి ద్వారా, తల్లి ఆహారం నుండే పొందుతూ శిశువుగా పెరుగుద్దనమాట. వయసు పెరిగి పైబడినప్పుడు కూడా ఏమవుద్దంటే అన్నం తినటం తగ్గిపోతుంది. కేవలం అందుకే మనకి ఇందులో చెప్పటం ఏంటంటే, మన వయసు పెరిగి శరీరం అన్నం తినటం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మరణం సంభవిస్తుంది అని చెప్పారనమాటండి ఇందులోను. ఆ తర్వాత ఈ శరీరం భూమిలో కలిసిపోయి ఎరువుగా మారి మొక్కలకు ఆహారమై తరువాత జనరేషన్‌కి ఆహారంగా మారుతుంది అన్నట్టుగా చెప్పారు. అదే ఇందులోనే దీన్నే లయం కావడం అంటారు. అలాగే అన్నమయ శరీరం సృష్టి, స్థితి, లయ కూడా కారణంగా ఉంటది. ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళం కూడా మోక్షాన్ని పొందటానికి వస్తాం కాబట్టి, దాని కోసం ఈ భౌతిక శరీరాన్ని జాగ్రత్తగా ఒక నావలాగా ఉపయోగించుకోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? ఒక్కొక్కళ్ళు ఒక్కోటి అనుకోవచ్చండి. ముక్తో, మోక్షమో ఏదైతే ఎన్‌లైటన్‌మెంట్ ఏదైనా సరే అది పొందటానికి ఒక్షయం కాబట్టి, ఆ 100 సంవత్సరాల జీవితాన్ని అద్భుతంగా
మనం ఈ భూమి మీద సాగించాలంటే ఒక నావ నడిపే అతను తెడ్డుని తీసుకొని ఎంత అద్భుతంగా ఆ తెడ్డుతో మనం చూస్తాం నావ నడిపేటప్పుడు. అతను ఏమాత్రం ఆ తెడ్డుని వంకర టింకరగా చేసాడా, ఆ నావ మధ్యలోనే ఎలా అయితే మునిగిపోతుందో, అలాగే మనం ఈ 100 సంవత్సరాల జీవితాన్ని తీసుకుంటాకి ఈ భూమి మీదకొచ్చిన మనము ఈ భూమి మీదకొచ్చిన మనం చక్కగా ధ్యానం అనే దాన్ని తీసుకున్నామంటే, ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని పొందుతాము. ఆ జ్ఞానాన్ని పొంది ఎన్నెన్నో తెలుసుకొని, ఈ సంసారంలోనే ఈ సా సంసారంలోనే సాగరాన్ని ఎలా ఉంటదో, అలాగే ఈ సంసారంలోనే నిర్వాణం పొందగలుగుతాం అనమాట. అంటే సంసారం అనే సాగరాన్ని దాటుతాం అనమాట. మనం ఈ స్థూల దేహాన్ని పోషించుకోవడానికి అతి ముఖ్యమైనది సాత్విక ఆహారం. మన దేహాన్ని పోషించుకోవాలంటే అతి ముఖ్యమైనది సాత్విక ఆహారం అని మనందరికీ తెలుసు. ఆ సాత్విక ఆహారం అంటే ఏంటంటే చెట్లు విసర్జించినవి. అంటే కందమూలాలు అవి అంటారండి. మనం ఇంకా అంతవరకు వెళ్ళలేదు కాబట్టి, మనం సాత్విక ఆహారం తీసుకోవచ్చు. సాత్విక ఆహారం తీసుకున్న వ్యక్తి మనోమయ శరీరంతో ఉంటామనమాట. ఎలా అంటే సాత్విక స్వభావమైన ప్రేమ, కరుణ ఆ మనోమయ శరీరంలో ఉంటాయి. ఏంటంటే ప్రేమ, కరుణ మొదలైన లక్షణాలు ఉంటాయన్నమాట. మనం మనం ఇప్పుడు ఈళ్ళ చెప్పిందేంటంటే చెట్లు విసర్జించడం అన్నారు. మనం ఇంకా అంతవరకు వెళ్ళలేదు కాబట్టి, మనకు తెలిసిన సాత్విక ఆహారం మనం తీసుకోవచ్చు. అందరికి అందరూ ధ్యానం చేస్తున్నారు కాబట్టి సాత్వికాహారం గురించి ఇంక చెప్పక్కర్లేదు. అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అది. మనం కోపాన్ని, ఉద్రేకాన్ని తెప్పించే పదార్థాలు తీసుకోకూడదు. అది కూడా మనందరికీ తెలిసిందే. తర్వాత మాంసాహారం, అతిగా నూనెసిన వస్తువులు కూడా తీసుకోకూడదండి. శాకాహారం తీసుకుని శరీరానికి తగినంత శ్రమ కల్పించాలనమాట. వ్యాయామం, యోగా ఇలాంటి మనకు తెలుసు కదా! ఇవన్నీ చేసుకుంటే ఉత్సాహంగా ఉంటదని అంటున్నారు. మనం తినే ఆహారం ద్వారానే మనకు మనసు ఏర్పడుతుంది. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే సాత్విక ఆహారం తీసుకుంటే మనసు చక్కగా సాత్వికంగా ఉంటది. సాత్విక ఆలోహనం చేస్తది. మనం మద్యపానాలు, మాదక ద్రవ్యాలు ఇలా కొన్ని కొన్ని తీసుకునే వాళ్ళ గురించి మనం చూస్తున్నాం. వాళ్ళ భౌతిక దేహం పాడైపోవటం చూస్తున్నాము. అన్నీ మనకవన్నీ తెలుసు. మనం ధ్యానం చేయటం వల్ల శరీరం, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఈ భౌతిక శరీరం పృథ్వీ తత్వానికి సంబంధించింది. దీనిలో పంచభూతాలుంటాయనేది కూడా మనకు తెలుసండి. ఎందుకంటే మనం పంచభూతాలతో మమైక్యం అయ్యి ఉన్నామనమాట. అంటే మన శరీరంలో మట్టి, నీరు, గాలి, వేడి, ఆకాశం ఇయన్నీ ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. అందుకు మనలోనే పంచభూతాలున్నాయి కాబట్టి, బయట ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది. బయట పంచభూతాలతో నిర్మితమై ఉంది ఈ ప్రకృతి. అలాగే మనలో కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంది మన శరీరము. అందుకు ప్రకృతితో అనుసంధానమై ఉంటే అద్భుతంగా మనం ఎంతో అద్భుతంగా జీవించగలం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ప్రకృతికి దగ్గరగా ఉండలేకపోతున్నాము. అందుకే మనకి ఫస్ట్ నుంచి కూడా సారు పౌర్ణమి ధ్యానాలన్నా ప్రకృతిలో చేయండి. ప్రకృతికి అంటే గ్రీనరీకి దగ్గరగా ఉండండి అని చెప్తారనమాట. మనం ప్రకృతికి అనుసంధానమయ్యి అసలు ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఉదయం నేను మా ఇంటి దగ్గర చిన్న పార్క్ ఉంటే ఎందుకో ఎళ్ళానండి. ఎళ్తే ఫస్ట్ టైమ్ చూసానంట. ఒక చిన్న పిల్లని మట్టిలో ఆడనివ్వటం ఫస్ట్ టైమ్ చూసానండి నేను. మామూలుగా అయితే డర్టీ అన్ని అసలు దగ్గరికెళ్ళనివ్వరు కదా! మట్టిలో, ఇసుకలో చక్కగా ఆడుకుంటుంది. అలా మనం ప్రకృతికి దగ్గరలో లేము. నీళ్ళతో ఆడుకోవటం లేదు. మట్టితో ఆడుకోవటం లేదు. ఏమీ లేదండి. మనం పంచభూతాలతో మమైక్యం ఉన్నాం కాబట్టి, ప్రకృతితో అనుసంధానమై ఉంటే, మనం అనుకున్న స్థితికి అద్భుతంగా చేరగలుగుతాం అనేది అర్థమవుతుంది. మనం ఈ భౌతిక శరీరాన్ని స్థూల శరీరం, అన్నమయ శరీరం అని కూడా అంటాము. ఇది మన కంటికి కనపడుతుంది. మిగిలిన 6 శరీరాల్లో కనపడవు. ఇది అందరికీ తెలుసు. మనం ఈ 7 శరీరాలతో పాటు మన శరీరాలు చక్రాలు, సముద్రాలు, స్వరాలు, రంగులు, మాతృకలు అన్నీ కూడా మనలోనే ఉంటాయండి. కానీ మనకవేమీ తెలీవు. కానీ మనలోనే మొత్తం ఉంది. ఈ విశ్వంలో ఏదైతే ఉందో కృష్ణుడు చూపించినట్టుగా తను మొత్తం తనలోనే తల్లికి ఎలా చూపిస్తాడో మొత్తం ఈ విశ్వం అంతా తనలో ఎలా అయితే ఉందో మనలో కూడా అంతే ఉందండి.
కానీ కృష్ణుడికి అవగాహన వచ్చింది. తను తెలుసుకున్నాడో, తన జ్ఞాని అయ్యాడు మనకు తెలియలేదు. కానీ మొత్తం మనలోనే ఉంది. ఎందుకంటే మనం కళ్ళు మూసుకుంటే ఒక ఏనుగుని చూడగలుగుతున్నాము. మనం కళ్ళు మూసుకుంటే ఒక కొబ్బరికాయ కనిపిస్తుంది. మన కళ్ళు మూసుకుంటే 30 సంవత్సరాల క్రితం మన ఫ్రెండ్ విడిపోయిన ఫ్రెండ్ కూడా అప్పుడు కనెక్టివిటీ లేని ఫ్రెండ్ కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అంటే మొత్తం మనలోనే ఉంది అనేది అర్థమవుతుందండి. అంతా ఒకటే అనేది ఇంకా మనం అంతవరకు వెళ్ళలేకపోతున్నాం. నువ్వు, నేను మన ఇద్దరి మధ్య ఏది లేదు. అంతా ఒకటే. నా ఆత్మ, నీ ఆత్మ వేరు వేరు కాదు. అంతా ఒకటే అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నేను భగవంతుడిని అని తెలుసుకున్నప్పుడు నువ్వు భగవంతుడివి అనేది అర్థమవుతుందండి. అప్పుడు మనం అంతా ఒకటే అనేది ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు ఇంకా మనం ఇంకంతే. మనం అనుకున్న స్థితిలో ఉన్నట్టే అన్నమాట. అంత గొప్ప అద్భుతమైన ఆ స్థితికి వెళ్ళటానికే ఇయన్నీ మనం చేస్తున్నాం అన్నమాట. ఈ అన్నమయ శరీరానికి చక్రం, మూలాధార చక్రము. అంటే ప్రతి శరీరానికి ఒక చక్రం వస్తది కదండీ! ఈ అన్నమయ శరీరానికి అంటే దీనికి మూలాధార చక్రం వస్తది. మూలాధార చక్రం అంటే మన వీపు చివరన వెన్నెముక చివర భాగాన ఉంటది. దాన్ని మూలాధార చక్రం అంటారు. అది ఎవరికైనా నడుము నొప్పొచ్చినప్పుడు అక్కడే డాక్టర్లు కూడా ఆ కింద బాగా మురుసు దగ్గర అది ఏదో తేడా వచ్చిందని చెప్తారనమాట అండి. ఆ మూలాధార చక్రం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అవన్నీ చక్రాసు కూడా చక్కగా యాక్టివేషన్ అవుతాయన్నమాట. తర్వాత ఈ రంగు ఎరుపు రంగనమాట. ఎరుపు రంగు కలిగి ఉంటది. ఇది భూమి తత్వాన్ని కలిగి ఉంటదనమాట. ఈ గ్రంథి అడ్రినల్ గ్రంథి. తర్వాత 4 రేకులు కలిగి ఉంటది. ఇది పద్మం. తర్వాత దీనికి అధిపతి గణపతి, ఋషి కశ్యప్ మహర్షి, తర్వాత సముద్రం, మూత్రం అనమాట. అంటే లవణ సముద్రం అనమాట. మాతృకులు వారాహి అనమాట. అంటే ఈ స్వరాల్లో సా వస్తది. అంటే ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి చూడండి. మాతృకులు మనలోనే ఉన్నాయి, చక్రాలు మనలోనే ఉన్నాయి, కలర్స్ మనలోనే ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. కానీ అవన్నీ ఉన్నాయని తెలుసుకోవాలంటే మనము మన బాడీతో, మన దేహంతో ఎంత కనెక్టివిటీలో ఉంటే అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోగలుగుతారు. అన్ని చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను సప్త చక్రాలు, సప్త ఋషులు, సప్త సముద్రాలు ఇవన్నీ చెప్పాను కదండీ! ఇవన్నీ కూడా యాక్టివేషన్‌లోకొస్తే ప్రతి అనారోగ్యాన్ని ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి. ఆ కలర్స్ ద్వారా అనారోగ్యాన్ని తగ్గించే శక్తి ఉందన్నమాట. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళకండా ఒక బ్లూ కలర్ ఉంటే ఒక అనారోగ్యం తగ్గుతుంది. అలాగే ఒక రెడ్ కలర్ ఉంటే ఒక అనారోగ్యం తగ్గుతుంది. ఆ లైట్ యేసుకొని ఆ కలర్‌ని ఉపయోగించి అనారోగ్యం తగ్గించొచ్చు. ఆ మాతృక ద్వారా ఆ బ్లడ్డు అలా ప్రతీది కూడా ఇవి లోతులకెళ్ళి ఇది ఇంకా బాగా వాళ్ళు స్వాధ్యాయం చేసుకుంటే అద్భుతంగా వాటి ద్వారా అందరికీ కూడా వాళ్ళకి కాదు వాళ్ళు తగ్గించుకోవచ్చు ముందు. అందరికి కూడా క్లియర్ చేసే శక్తి ఉంది. అందుకే కేవీ రావు గారు ఇవన్నీ కూడా అందరిని కూడా యాక్టివేషన్‌లోకి తెచ్చుకోమని చెప్తున్నారనమాట అండి. అంత అద్భుతంగా మన దేహంలోనే అన్నీ ఉన్నాయి. కానీ మనం ఇంకా మన గురించి మనం చాలా తక్కువ అంచనా ఏస్తూ మనం చూడండి మనం ఒక గురువు గారిని గాని, లేతే మనకన్నా కొంచెం సీనియర్ మాస్టర్‌ని గాని, మనకన్నా కొంచెం గొప్పవాళ్ళలాగా అనిపిస్తారు. వాళ్ళని చూడగానే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అబ్బా! అయ్యో! నాకింకా లేదే, నాకింకా రాలేదే అని ఎప్పుడైతే అనుకుంటున్నామో, మన అణువులు నెమ్మదిగా పాపం అవన్నీ తగ్గిపోయి, మనలో ఉన్నటువంటి స్థితి తగ్గిపోతుందనమాట. ఎందుకంటే మనల్ని మనమే తగ్గించేసుకుంటున్నాము. ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వొచ్చండి. ఓకే. వాళ్ళకి వచ్చు. అలా అని మనకు రాకుండా లేదు. మనమేమనుకుంటాం, అబ్బో! వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. మనం ఇంకా అంత ఎదగలేదే అని అనుకుంటాం. కానీ మనలో కూడా అంతే శక్తుంది. కాపోతే మనకి ఇంకా అవగాహన రాలేదనమాట. ఈ అవగాహన తెచ్చుకుంటే మనం కూడా అలా మారగలుగుతాము. కానీ ప్రతి క్షణం మనల్ని మనం ఇప్పటి వరకు తగ్గించుకోవటానికే ప్రయత్నం చేసాం తప్ప, ఎప్పుడు కూడా మనం ఒక పెద్ద గొప్ప వాళ్ళని చూడగానే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చాం తప్ప మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉన్నాం. అలా కాకుండా మనం ప్రతి క్షణం మనలో ఉన్నదాన్ని మనం ప్రేరేపించుకుంటూ, మనం కూడా అద్భుతంగా మనదే అదే జన్మ. మనం కూడా అంత అద్భుతంగా జీవించగలం అనుకుంటూ ఉంటే అద్భుతంగా ఉంటామనమాట. ఇది మన దేహం. మనం చెప్పుకున్నదిప్పుడు అన్నమయ శరీరం గురించి. ఈ భౌతిక దేహం గురించి చెప్పుకున్నాం గాబట్టి, దీనికి ముఖ్యంగా ఇది ఇంకా అద్భుతంగా ఉండాలంటే ఇందాక చెప్పాను. మళ్ళా చెప్తున్నాను. ఎన్‌యుడబ్ల్యూఎస్ న్యూస్ అంటే అందరికి ఈజీగా అర్థమవుద్ది. కొంతమందికి తెలిసే ఉండొచ్చండి. న్యూస్ అంటే ఎన్ ఒస్తది గదా! న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ ఈ ఎక్సర్‌సైజులు ఖచ్చితంగా మనకేదో అందరిలాగా కాదండి. మనకు సంబంధించి కొన్ని ఎక్సర్‌సైజులు చేసుకుంటూ, డబ్ల్యూ అంటే వాటర్. వాటర్ తాగమని చెప్తున్నారు. మన బాడీలో 80% వాటర్ ఉంటది గాబట్టి, మనం ఎక్కువ వాటర్ తీసుకుంటూ, స్లీప్ అంటే పడుకోవటం. హాయిగా మనం టైంకి పడుకున్నాం అనుకోండి, ఏమీ ఉండదనమాట. మన శరీరాన్ని మనం అద్భుతంగా ఉంచుకోగలుగుతాం.
అది ఇంతవరకు ఈ భౌతిక దేహానికి సంబంధించిన సబ్జెక్ట్ అన్నమాట అండి. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. అంటే ఆహ్, ఇంకేదన్నా మొదలెట్టాలన్నా టైం అయిపోతున్నట్టుందేమో అని. ఆ! ఇంకా రేపు స్టార్ట్ చేద్దాం మేడం. ఈరోజు అన్నమయ్య కోసం గురించి చాలా అద్భుతంగా మరి జ్ఞానాన్ని తీసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా మనందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము ఈ అన్నమయ్య కోసము అంటే ఈ భౌతిక శరీరము అంటే గనక మనము కేవలము ఏమనుకుంటామంటే చాలా సింపుల్‌గా తీసి పడేస్తూ ఉంటాము. కానీ చాలా జాగ్రత్తగా హ్మ్. చూసుకోవాలి. ఎందుకంటే ఈ దేహంతోనే మనం ఏదైనా చెయ్యాలి అన్నా కూడా హ్మ్. ఈ దేహమే మనకి ఎంతో అతి ఉత్తమమైనది. అలాగే ఈ దేహంలో ఒక్క నిమిషం. మరి ఈ దేహం అంతా కూడా అనేక అణువుల సముదాయం ఇదంతా గూడా. ఈ అణువుల సముదాయం అంతా కూడా మనము ఏది చెబితే మనము ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తామో, ఏదైతే మాట్లాడతామో అవన్నీ కూడా అవి మనలో మరి అవన్నీ కూడా రియాక్ట్ అవుతాయి అవన్నీ గూడా. అందుకనే మన దేహాన్ని మనము ఒక ప్రతిరోజు కూడా మన ఇంట్లో మనము ఎలాగైతే మన బంధువులతోనూ, మన ఫ్రెండ్స్‌తోనూ ప్రతిరోజు ఏ విధంగా మాట్లాడుతూ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటామో అలాగే మన దేహము అనేక అణువుల సముదాయం కాబట్టి, ఈ అణువులతో కూడా మనం ప్రతిరోజు ప్రేమగా ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి అన్న విషయాన్ని బాగా చాలా చక్కగా విపులంగా వివరించారు రాజేశ్వరి మేడం. అంతే కాకుండా ముఖ్యంగా అద్భుతమైన పాయింట్ ఏంటంటే న్యూస్ అని చెప్పారు. అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని, అలాగే చక్కగా ఎప్పుడు కూడా బాడీకి ఈ అన్నమయ్య కోసం అంటే ఈ భౌతిక శరీరం యాక్టివ్‌గా ఉండాలంటే గనక చక్కగా ఎక్సర్‌సైజ్‌లు అవి చేస్తూ ఉండాలని, అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఎప్పుడు గూడా వాటర్ తీసుకుంటూ మరి స్లీప్ అంటే స్లీప్‌లో మనకు తెలియకుండానే ఎంతో కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాం. మనం స్లీప్‌లో తీసుకోవచ్చు. అలాగే మెడిటేషన్‌లో కూడా ఇంకా మూడింతల శక్తి తీసుకోవచ్చు. సో, మన యొక్క భౌతిక శరీరము మన యొక్క చక్కగా ఉండాలి అంటే మనము ఈ అంటే న్యూట్రిషన్ ఫుడ్డు, ఎక్సర్‌సైజ్ వాటర్ అలాగే చక్కగా ధ్యానము చక్కగా పూర్తిగా ప్రశాంతంగా నిద్రపోవడం ద్వారా మనము ఈ యొక్క భౌతిక శరీరానికి అలాగే సాత్వికమైనటువంటి ఫుడ్‌ని తీసుకుంటూ సరైనటువంటి ఆలోచనలతో, భావనలతో మనం తీసుకుంటే అదే మనకి ఎంతో శక్తినిస్తుందని మరి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు తీసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇదంతా కూడా ఈ భౌతిక దేహం అనేది ఒకానొక శక్తి క్షేత్రం అని తెలుసుకున్నాము. ఏ విధంగా అయితే ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఏ విధంగా అయితే ఈ యొక్క దేహము మనం ఏ విధంగా అయితే ఒక చిన్న పిల్లోడి నుంచి ఒక వృద్ధుడిగా ఎలాగైతే ఎదిగి మళ్ళా ఇంకో జన్మలో ఇంకొంచెం ఆ యొక్క జ్ఞానంతో ఇంకా పరిణితి చెందినటువంటి జన్మలు తీసుకుంటూ ఉంటాం మనం గూడా. అలాగే ఈ యొక్క అణువులు కూడా ఒకానొక తక్కువ స్థితి నుంచి ఆ అణువులలో ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రతిరోజు కూడా మన దేహంలో కొన్ని బిలియన్స్ మన 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 దేహంలో కొన్ని బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయన్నమాట. ప్రతిరోజు కొన్ని లక్షల అణువులు మరి చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. కాబట్టి మనం మన అణువులతో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ మన దేహంతో మనము ఫ్రెండ్‌షిప్ చేయాలి. మనం తాగేటప్పుడు ఆస్వాదిస్తూ తినాలి. అలాగే స్నానం చేసేటప్పుడు దాన్ని అనుభవిస్తూ చేయాలి. ఏది చేసినా కూడా మన దేహంలోనే మొత్తం ఉంది. కాబట్టి ఈ దేహాన్ని చక్కగా చూసుకోవాలి అనేటువంటి అద్భుతమైన జ్ఞానం ఈరోజు తీసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి రాజేశ్వరి మేడంకి మరొక్కసారి మన కారుణ్య సమూహం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తిరిగి మన శరీరాలలో మరొక ఈరోజు కేవలం మనం భౌతిక శరీరం గురించి తెలుసుకున్నాం. మిగతా 6 శరీరాల గురించి నెక్స్ట్ జూమ్ సెషన్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. ఓకే. సంతోషం, సంతోషం, సంతోషం మేడం.